అందరికీ నమస్కారం. చాలామంది చిన్నపిల్లలకి తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీళ్ళు చదువులో సరిగా కాన్సన్ట్రేట్ చేయరు. దీనికి ప్రధాన కారణం ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకి చాలా క్లిష్టమైన పేర్లు, అంటే అందరి నోట్లో తిరగని పేర్లు పెట్టుకోవడం ఒకటైతే, సో ఎవ్వరికి లేని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు ఎలా ఉండాలంటే సరళంగా ఉండాలి, అందరూ పిలిచేలాగా ఉండాలి. ఇంట్లో చదువులేని పనివాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిలిచేలాగా ఉండాలి. చాలామంది క్లిష్టమైన పేర్లు పెట్టుకొని అది పిలవలేక నాని అని, కన్నా అని, బుజ్జు అని, బంగారు అని, లడ్డు అని, తెల్లగా ఉంటే పింకీ అని, సో అదృష్టం కలిసి వస్తే లక్కీ అని, బంగారం అని. సో ప్రాణం లేని బంగారంతో మన ప్రాణం ఉన్న బిడ్డని పోల్చవచ్చా? బంగారం ప్రాణం లేనిది కదా. మనం పెట్టుకునే పేర్లని దేవుడి పేర్లు కదా. దేవుడి పేర్లకి ప్రాణం ఉంటుంది. సో మనము బిడ్డ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు సెట్ అవుతుంది, ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలో చూసుకొని, ఇప్పుడు అక్షరాలు చూసుకుంటున్నాం, కానా మానా బానా చెప్తున్నారు, అది సరిపోదు. నేనేం చేస్తానంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఏది ఉండాలి క్లియర్గా పేర్లు చెప్తున్నా. ఈ పేరు పెడితే పిల్లవాడు పైకి వస్తాడు, ఈ పేరు వద్దు. సో క్లియర్గా ఆ డేట్ ఆఫ్ బర్త్కి నంబర్లు చెప్తున్నాను. సో పిల్లలు తరచూ ఆరోగ్యం పాడవడానికి ప్రధాన కారణం 12వ నంబర్. 12వ నంబర్ని రివర్స్ నంబర్ అంటారు. అంటే ఒక మనిషి కాళ్ళకు ఊరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి, వీళ్ళు అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు. సో వీళ్ళు ఆరోగ్యం బాగుండాలనుకుంటే ఆరోగ్యం పాడేది, ఎందుకంటే వాళ్ళు ఉల్టాగా ఉన్నారు కాబట్టి దేవుడి నుంచి అన్నీ ఉల్టా వస్తాయి. ఇట్స్ కాల్డ్ రివర్స్ విక్టిమ్ అండ్ సాక్రిఫైస్ నంబర్. సో 12లో ఆరోగ్యం బాగుండదు, చదువులో చాలా వెనకబడతారు, చదివినట్టే ఉంటారు, మార్కులు రావు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆరోగ్యం తక్కువ, కాన్సన్ట్రేషన్ తక్కువ అండ్ మార్కులు తక్కువ. 12 ఈ 12ని సైతాన్ నంబర్ అంటాం. 786 అనేది పవిత్రమైన నంబర్. ఇది హిందూస్ కూడా పవిత్రమైన నంబర్, ముస్లిం సహోదరులు కూడా పవిత్రమైన నంబర్. 786 అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం. 786 కూడితే 21 వస్తుంది. 21 అంటే సీదా భగవాన్. ఈ 21 తిప్పిస్తే 12. భగవాన్కి ఆపోజిట్గా ఉండేది ఎవరంటే సైతాన్. సో 12 నంబర్లో ఎవరున్నా కూడా వాళ్ళ జీవితం తలకిందులు. నాని సినిమా 12 పెద్ద ఫ్లాపు మహేష్ బాబు కెరియర్లో. బాలు సినిమా 12 పెద్ద ఫ్లాపు మన పవర్ స్టార్ కెరియర్లో. ఇవి అంత ఘోరమైన సినిమాలు కాదు. 12వ నంబర్ రావడం వల్ల మొన్న రీసెంట్గా వరుణ్ తేజ్ మట్కా వచ్చింది. ప్రొడ్యూసర్లకి 40 కోట్ల పైన నష్టం అని చెప్తున్నారు. 40 కోట్లు అంటే చిన్న మాట కాదు, కొన్ని జీవితాలే రోడ్లోకి వచ్చేస్తాయి. మట్కాలో 12వ నంబర్ ఉంది. ఈ 12వ నంబర్ ఎక్కడొచ్చినా, ఏ కంపెనీలో వచ్చినా ఆ కంపెనీ మూసేస్తారు. ఒక మనిషి పేరులో వస్తే ఆరోగ్యం చెడిపోతుంది, డబ్బులు చెడిపోతాయి, చదువు చెడిపోతుంది, చదువులో బ్రేక్స్ ఉంటాయి. చదువు దాటుకొని ఫెయిల్ అయ్యి లేదా ముందుకెళ్ళి పెళ్లి చేసుకుంటే కాపురం పాడవుతుంది, వ్యాపారం పెడితే నష్టం వస్తుంది, కష్టం వస్తుంది. సో 12వ నంబర్ పెడితే పిల్లల జీవితం బాగా పాడవుతుంది. అదేవిధంగా పిల్లల పేరులో 16వ నంబర్ వస్తే, 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు, 16కి పడదు. ఈ పడని జంట కలయికలో ఏ పిల్లలున్నా వాళ్ళు డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో పడిపోతారు. కోపం ఎక్కువవుతుంది, కాన్సన్ట్రేషన్ తక్కువవుతుంది, చదువులో గ్యాప్స్ వస్తాయి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో పిల్లల పేరులో ఈ 12వ నంబర్, 16వ నంబర్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఫస్ట్ పేరెంట్స్ది చాలా బాధ్యత. ఎందుకంటే మనం పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో మనము ఫీజులు కట్టి, డొనేషన్స్ కట్టి స్కూల్లో చేరుస్తున్నాం, లక్షల ఫీజులు కడుతున్నాం. అత్యంత అవసరమైన నామకరణోత్సవం 21 రోజు మనం చేస్తున్నామా? చాలామంది 3 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి పేరు పెట్టుకోకుండా నాని, కన్నా, బుజ్జి, బంగారం పిలుస్తున్నారు. అమెరికాలో పిల్లలు ఎందుకు షైన్ అవుతున్నారంటే పుట్టిన 48 అవర్స్ లోపల సోషల్ పాన్ నెంబర్ ఇవ్వాలి, పేరు ఇవ్వాలి. సో తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారంటే డెలివరీ ముందే
అంటే ఆడ అమెరికా ప్లాన్ అన్ని మ్యాక్సిమం సిజేరియనే ఉంటాయి. సో మాకు బాబు రేపు పుడతాడు, మాకు రేపు మధ్యాహ్నం 1 గంటలకు మాకు పేరు కావాలి. ఆ అమ్మాయి సిజేరియన్ చేయించుకొని కూడా నొప్పి భరిస్తా నాకు ఫోన్ చేస్తుంది, అన్న నాకు ఏం పేరు ట్రై చేశారు, మా బాబుకి ఏం పేరు, బాబా పాప అన్నీ చెప్పేస్తారండి 1 వీక్ ముందే. చెప్పేసి మాకు ఈ డేటు ఈ టైము పేరు మీరు ఫిక్స్ చేయండి, నేను పేరు ఇచ్చేస్తా. పేరు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెంటనే సోషల్ పాన్ నెంబర్ అప్లై చేసుకుంటారు. సో అమెరికాలో చాలామంది పిల్లలకి నేను పేరు పెట్టాను, అందరూ బాగా ఎదుగుతున్నారు, బాగా చదువుతున్నారు, గొప్ప ఫ్యూచర్లో స్టార్స్ అవ్వబోతున్నారు. తేజ సర్జాకి నాన్నగారు 2వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఓ బేబీ, తర్వాత ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ పెద్ద హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు, నాన్నగారు 2వ క్లాస్లో ఇచ్చారు. నిఖిల్ సిద్ధార్థ్కి 10వ క్లాస్లో నాన్నగారు కరెక్షన్ ఇచ్చారు. సో ఇదంతా ఈరోజు స్టార్స్ అండి. మన పిల్లలు స్టార్స్గా ఎదగాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. పేరులో దోషాలు లేకుండా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా ఉండడం సెకండ్ ఇంపార్టెంట్. ఈ 2 చేయగలిగితే పిల్లల లైఫ్ బాగుంటుంది. మీరు ముద్దు పేర్లు వాడకూడదు. పేరు రామకృష్ణ అనుకోండి, రామ్ అని, రాము అని, కిట్ట అని, కిట్టు అని పిలవకూడదు. నరేష్ నర్రు అని పిలవకూడదు. మహేష్ని మహు ఇలా అనకూడదు. రాజేశ్వరి రాజీ అనకూడదు. లైఫ్ అంతా రాజీ అయిపోతుంది. 50 ఏళ్ళు దాటిన వెంటనే భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. సో పేరుని కత్తిరించకూడదు. ఖురాన్లో అల్లా తాల్లా అంటారు, సగం పేరు వాడకు. సో ఎక్కడైతే పేర్లు కట్ అవుతాయో అదృష్టం కట్ అయిపోతుంది.